ఎలా విద్యానితో ఇట్లా చేస్తే? వెయిట్ మా ఆయన ఇలా ఎందుకంటున్నాడో తెలియాలంటే మీరు ఈ 5 మినిట్స్ మ్యాగీ లాంటి క్విక్ రెసిపీ చూసేయాల్సిందే. మరేమి కాదండి, పప్పలపొడి అటుకులు ఆర్ పోహా అనొచ్చు. నేను ఇద్దరి కోసం చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ అటుకులు తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వాష్ చేసుకోవాలి క్లీన్గా. 1 or 2 టైమ్స్ వాష్ చేస్తే చాలు. వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మనం ఇప్పుడు పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాం. ఏం లేదండి, ఒక 1.5 కప్ పప్పులు తీసుకోండి. శనగపప్పులు అంటాం, కొందరు పుట్నాలు అంటారు. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 7 to 8 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్సీకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ పౌడర్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది బాగా. దాని తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. మా ఆయన ఫుల్ బాధపడుతున్నాడు నేను ఆయిల్ వేస్తున్నానని. కాకపోతే దానికి అంత అవసరం ఉంటుంది, నేను ఏం చేయలేను. అండ్ పోపు దినుసులు చాలా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఆయనకి ఎక్కువ ఇష్టం, సో నేను ఎక్కువ వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదండి అటుకులు, అవి ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా మనమే హ్యాండ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిపేసుకొని దాని తర్వాత వేసేయాలి, పెనంలో వేసేసేయాలి. యాక్చువల్లీ అటుకులు 2-3 టైప్స్ దొరుకుతాయండి. మరీ పల్చగా ఉంటాయి, ఇప్పుడు నేను చేస్తున్న రకం ఉంటాయి, ఇంకొంచెం మందంవి ఉంటాయి. మరీ పల్చే వాటితో ఈ అటుకులు టిఫిన్ ప్రిపేర్ చేయలేము. సో మీడియం అండ్ కొంచెం టైట్గా గట్టిగా ఉన్న అటుకులతో చేయొచ్చు. సో అలా వేసేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes, 5 minutes చాలు, 5 minutes ఇస్ ఎనఫ్. అంతే కలిపేసుకోవాలి. నాకు అలా ఒకదాంతో కలపడం రాలేదు, సో నేను 2 యూస్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నాన్ స్టిక్కి వుడెన్ వే వాడాలి, చెక్క పారలే వాడాలి. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ అవి కొద్దిగా వేడెక్కాయి అనిపించిన తర్వాత చూడండి, లైట్గా పొగ వస్తుంది అండ్ కొంచెం వేడయ్యాయి. మీరు టచ్ చేసి చూడొచ్చు. కొద్దిగా వేడైనాయి అని అనిపిస్తే మనం ఇప్పుడు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ యాడ్ చేసేసి నీట్గా ఒక 2 minutes కలిపేసేయండి. అంతే అండి, వెరీ సింపుల్. అసలు మనం పౌడర్ కొంచెం ఎక్కువ తయారు చేసి పెట్టుకుంటే 2-3 టైమ్స్కైనా వాడుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ. ఎలా విద్యానితో ఇట్లా చేస్తే? ఏమైంది? చాలా బాగుంది.